పునరవతారం P2C రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎప్పుడు పడితే అప్పుడు రావు. ఇప్పుడు వచ్చింది కాబట్టి వినియోగించుకోవాలి. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్ రాజు. ఏమిటి ఎలా చూద్దాం. భారతదేశంలో స్వేచ్ఛ, స్వతంత్రం ఉన్నాయి అని నాకు ఎప్పుడు అనిపిస్తుందంటే రామ్ గోపాల్ వర్మ గారి సినిమా మీద నేను రివ్యూలు చేసినప్పుడు. నేను ఏం వాగినా ఆయన పట్టించుకోరు కాబట్టి ఈ రోజు నేను ఒక స్వేచ్ఛా విహంగాని. నా బ్యాచ్ మేట్స్ ఎక్కడ? ఏందే కమాన్ యా స్విట్జర్లాండ్ లో ఎడారు కావాలనా? ఈడి బండబడా ఏమవుతుంది దానికి? స్విట్జర్లాండ్ ఎందుకు పడితే రాజస్థాన్ పంపించేవాడిని కదా. చచ్చిపోతున్నాను డైరెక్టర్ తో. పెట్టే ఫోన్ తర్వాత మాట్లాడతాను. స్విట్జర్లాండ్ లో ఎడారా? లొకేషన్ ఇక్కడ పెట్టారేంటి? ఓహరీస్ లోనో ఆర్ ప్లేస్ లోనో పెట్టింటే బాగుండేది కదా. If it was for the bill, నేను పే చేసేదాన్ని కదా. యో నువ్వే కదా పోయినసారి నా సినిమాకి 0 మార్కులు వేసింది. ఈసారి వస్తుంది బొంబాట్ సినిమా. దానికి గాని తక్కువ మార్కులు వేసామనుకో కాళ్ళు కొడతా. ఒక్క సినిమా తీయగానే ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? నేను డబుల్ రెడీ. చెప్పండి సార్, అప్పల్ రాజు కథ ఏంటి? అప్పల్ రాజు స్క్రీన్ ప్లే ఏంటి? అప్పల్ రాజు ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటో చెప్పండి సార్. నువ్వంతా ఉత్సాహంగా అడిగితే నేను ఇంకా ఉత్సాహంగా చెప్తున్నాను. కాస్కో అందరూ ఒకసారి చేతులు ఇలా 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 అనుకొని ఇలా ఇలా దులుపుకోండి. మొదలెట్టదా? రే నువ్వు రెడీయా? ఫ్రేమ్ సెట్ చేసుకో. క్రిటిక్ మరీ రెచ్చిపోతుంది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్ రాజు గురించి ఓ గొప్పలు చెప్పిన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంతో ముప్పు తిప్పలు పెట్టారు. ఎనీవే కుసుమా నువ్వు ఒక పంచి ఫస్ట్ ఇంప్రెషన్స్ వీళ్ళు తీసుకో, తర్వాత నేను చెప్తాను. మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏమిటి ప్రొడ్యూసర్ కాసులయ్య గారు? మా ఈదమ్మడ పిల్లలందరూ ఓ పరిగెడుతుంటే ఏడుకు రాబోతున్నారు అని అడిగా. అప్పల్ రాజు సినిమాకి అని చెప్పారు. ఆ రోజు అనుకున్నా ఈ ఆంధ్ర రైట్ సినిమా తీసుకుని ఉంటే బాగుండేదని. మరుసటి రోజు తెలిసింది తీసుకోకపోవడం మంచిదైంది. ఇప్పుడు శ్రీదేవి శ్రీ ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పండి. ఫస్ట్ ఇంప్రెషన్ అబౌట్ అప్పల్ రాజు. అతను ఎలా ఉంటాడు, అతను ఎలా తింటాడు, అతను ఏం చేస్తాడు. బట్ యు నో అప్పల్ రాజు యాక్చువల్లీ రంభ థియేటర్లో మూవీస్ చూస్తూ ఉంటారు. అతని టేస్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. అరే వీళ్ళందరికీ ఎరికనో లేదో రామ్ గోపాల్ వర్మకి కరాటే వచ్చు. గాల్లో ఎగిరి ఒక్కటిస్తాడు. అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళి సినిమా తీసేయాలనుందరా. డైరెక్ట్ గా డైరెక్ట్ చేసాడని నువ్వేం రాంగపడరువా? చెప్పుకోక ఆడు గురించి చెప్పుకోవాలరా. వాళ్ళకి చిన్న చిన్న షెడ్డీలేసి వర్షంలో పెట్టి ఫోటోలు తీపించు. ఇవాళ రేపు సినిమాలో ఎంత సెక్స్ ఉంటే మరి ఎవరన్ని పైసలు పడతాయి. సురేష్ బాబు, అరవింద్, దిల్ రాజు, ఎంఎస్ రాజు వాళ్ళందరికి నేనే. అంటే మీరు రాకీ. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్దవాళ్ళ వైఫ్స్ అందరూ అన్నయ్య అని పిలుస్తూ. అదేంటి సార్ కథ లేదు, స్క్రీన్ ప్లే లేదని అలా కొట్టిపడేస్తారేంటి సార్? బ్రతకండి. తేలిపారా చూడండి. దొరికిందేదో చెప్పండి సార్. నీ బొంద, నీ పిండాకుడు, నీకేం తెలుసు కథ గురించి? ఎవరు మూసుకున్నాడు? అబ్బో అసలు రామ్ గోపాల్ వర్మ గారి స్టోరీని ఒక కథలాగా తీసున్నా బాగుండేది. కానీ ఇది ఎవరి కథ? అమలాపురంలో రంభా థియేటర్లో సినిమా చూసుకునేటువంటి ఒక సగటు ప్రేక్షకుడి కథ. మరి అతనికి సినిమా మీద విపరీతంగా ఉండేటువంటి ప్యాషన్తో ఇప్పటి వరకు సినిమాలు తీసినటువంటి డైరెక్టర్లు అంతా డైరెక్టర్లు కాదు, నేను ఒక గొప్ప సినిమా తీసేస్తానని చెప్పి నాయకి అనేటువంటి ఒక స్క్రిప్ట్ ని చంకలో పెట్టుకుని ఎర్ర బస్ ఎక్కేసి ఇక్కడ దిగగానే రా బాబు రా, నీకోసం ఎదురు చూస్తున్నాను, సినిమా తీసేస్తాను అని రాకీ అనబడేటువంటి రఘుబాబు ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేసి వెంటనే కనిష్క లాంటి హీరోయిన్ ఇంకా చాలా మంది స్టార్స్ ని అందులో స్టార్ కాస్ట్ చేసి సినిమా చేయడం ప్రారంభించేస్తారు. ఆ తర్వాత ఏదో కొన్ని తిప్పలు ఉంటాయి. కానీ ఇక్కడ నాకు ఉండేటువంటి ప్రధానమైన డౌట్ ఏమిటంటే అలా బస్సు దిగగానే డైరెక్టర్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కమాన్ ఉంటే నాకు చూపించండి. ఎందుకు రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయారా? ఆయన అన్నపూర్ణ స్టూడియోలో తిరిగినటువంటి రోజులు మర్చిపోయారా అని నేను అడుగుతున్నాను. అరే అప్పల్ రాజు దర్శకత్వం నా పానంపై కచ్చింది. అసలు నా మాటకు వస్తే నేను ఒక సినిమా రివ్యూ రాయడానికి 15 సంవత్సరాలు టైం తీసుకున్నాను. యు మీన్ 15 ఏళ్ల పాటు రాస్తూనే ఉన్నారా? వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్. మా నువ్వు కత్తి కాకరకాయది ఏమన్నది? నాకు కావాల్సింది హిట్. నీకు ఏ హీరో డేట్లు కావాలా, ఏ హీరోయిన్ డేట్లు కావాలా, విమానం కావాలా, హెలికాప్టర్ కావాలా, ఇవన్నీ చెప్పుగానే ఇగో కథ వినిపించేసి కథ బాగుందా లేదా నన్ను అడిగి నాకే చెప్పేసి తామత ఉంటే నేను ప్రొడ్యూసర్గా ఎందుకుంటాను? నేను డైరెక్షన్ చేసాను. నువ్వు అండబడా. యాక్చువల్లీ అప్పల్ రాజు గురించి కాదు, కానీ అప్పల్ రాజు తీసిన మూవీ నాయకి గురించి ఐ కెన్ టాక్ బికాస్
ఈ మూవీలో ఏంటంటే అప్పల్ రాజుకి ఇష్టం లేకుండా అందరూ కూడాను ఈ నాయకి స్క్రిప్ట్లో బాగా వేలు పెడుతూ ఉంటారు. లైక్ అనవసరమైన చోట సాంగ్ పెడతారు, ఐటమ్ సాంగ్ పెడతారు, హీరో క్యారెక్టర్ లెంగ్త్ని బాగా పెంచేస్తారు అండ్ క్లైమాక్స్ని కూడా మార్చేస్తారు, విచ్ యాక్చువల్లీ అప్పల్ రాజు డజంట్ లైక్, కానీ జరిగిపోతుంది. I did a Hollywood film. You know Titanic? టైటానిక్ మీరు అసిస్టెంట్ గా చేశారా? Shut up! Not shut up. Like shut up. It's a Hollywood thing. Did you get it? హీరో వీకో, హీరోయిన్ వీకో, స్టోరీ వీకో, డైరెక్షన్ వీకో, టోటల్ గా 4 వీక్స్. రామ్ గోపాల్ వర్మ అంటే ఎవరు అనుకుంటున్నారు సార్? బాలీవుడ్ ని సైతం ఆయన సినిమాలతో ఇన్స్పైర్ చేశారు. రామ్ గోపాల్ వర్మ గారి ప్రతిభ గురించి చెప్పండి. అదే కదమ్మా నా బాధ కూడాను. ప్రాక్టికల్ గా సినిమాలు తీసేటువంటి రామ్ గోపాల్ వర్మ గారు ఈ సినిమాని మాత్రం ఇంత ఇంప్రాక్టికల్ గా తీశారేమిటి అని. సరే, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు గొప్ప డైరెక్టర్ అవునా కాదా అన్నది కాదమ్మా నా వాదన. నా వాదన ఏమిటంటే ఈ సినిమాని ఆయన మిస్ హ్యాండిల్ చేశారు అని. ఓ మై గాడ్, ఈ క్రిటిక్ అంకుల్ ఇట్లా మాట్లాడుతున్నారు. ఈయన గురించి దైవజ్ఞ శర్మ అంకుల్ ఏమనుకుంటారు? మరి అదే మరి టూ మచ్ అంటే. అరుంధతి అది హీరోయిన్ ఓరియంటెడ్ కాదు, మరి గ్రాఫిక్స్ ఓరియంటెడ్. మీ సినిమాలో ఎవరైనా స్టార్ హీరో ఉంటే మేము ఫైనాన్స్ చేయడానికి రెడీ అని మా డేటాబేస్ చెప్తుంది. రీసెంట్గా రిలీజ్ అయిందే అమ్మ నీ అమ్మ, దాంట్లో మదర్ చచ్చిపోతే హీరోలా ఎత్తుకొని మంచి బీట్ ఉన్న సాంగ్ చేశాడు. అది ఎవరిచ్చారు? నేనే. సూపర్ హిట్. సిచ్యువేషన్ తగ్గట్టు ట్యూన్ ఉంటే అది రొటీన్ అమ్మా. సిచ్యువేషన్ ట్యూన్ లేకుండా ఉంటేనే బాగుంటుంది.